భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గం గణపతయే నమో నమః. 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 ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే ప్రేక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురుగారు, మన పండుగలలో వినాయక చవితి పర్వదినం యొక్క ప్రత్యేకత ఏంటి? మన సంప్రదాయ రీత్యా ఈ పండుగను ఎలా నిర్వహించుకోవాలి? వినాయక చతుర్థి అంటే సంస్కృతంలో మనం చెప్పాలనంటే వినాయక అనేది సంస్కృత పదం, చతుర్థి కూడా సంస్కృత పదం, సవితి అనేది తెలుగు పదం. ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి సమాసం సంస్కృతకారులు ఒప్పుకోరు కాబట్టి నిజంగా పలకాలంటే వినాయక చతుర్థి అనాలి. అయితే లోకంలో వ్యవహారంలో అందరం కూడా వినాయక చవితి అంటున్నాం. ఏమిటి దీని యొక్క ప్రత్యేకత? ఏమిటంటే దేవుళ్ళందరిలోకి కూడా విఘ్నాలు కలిగించేవాడు, విఘ్నాలు తొలగించేవాడు. అది మిగతా ఏ దేవుళ్ళకి కూడా లేనటువంటి ప్రత్యేకత ఈ దేవుడికి ఉంది. మిగతా దేవుళ్ళు ఎవరినైనా మనం అడుగుదాం, వాళ్ళందరూ కూడా నీకు శుభం జరగాలి లేకపోతే మనకు మేలు జరగాలని చెప్పి కోరుకుంటారు. వాళ్ళ దగ్గరికి కనుక మనం చేరితే, వాళ్ళ పాదాలను కనుక మనం ముట్టుకుంటే. కానీ ఈ దేవుడు విఘ్నం కూడా కలిగిస్తాడు, విఘ్నాన్ని పోగొడతాడు. అట్లాగే మిగతా దేవుళ్ళందరికంటే కూడా ప్రత్యేకత ఈయనకి ఏంటంటే అందరి దేవుళ్ళు కూడా ఈ దేవుణ్ణి పూజిస్తారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడి యొక్క పుట్టినరోజు, సాధారణంగా పుట్టినరోజు నాయకుడు అయ్యేటువంటి రోజు ఏ కొద్ది మందికి ఉంటుంది. పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎవరైనా ఏదైనా ఒక గణానికి నాయకుడు అవుతాడు. కానీ వినాయకుడు పుట్టినరోజునే కూడా నాయకుడయ్యాడు, ఒక గణానికి నాయకుడయ్యాడు. శ్రీరాములు వారు గనక పుట్టినరోజే గనక ఏ రకంగా వివాహం చేసుకున్నాడో గణపతి కూడా పుట్టినరోజునే గణపతి అయ్యాడు. అది ఈ దేవుడి యొక్క ప్రత్యేకత. అలాగే కొన్ని పండగలు ఇంట్లో కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. కానీ వినాయక చవితిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పెద్దల దగ్గర నుంచి పిల్లల దాకా కూడా అందరూ కూడా వినాయక చవితి పూజలో పాల్గొంటారు. కష్టాలు రావాలని, విఘ్నాలు రావాలని ఎవరు కోరుకోరు. విఘ్నాలు పోవాలనే ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఇంట్లో పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ కూడా ఏదో రకంగా వినాయక పూజలో పాల్గొనాలని అభిలషిస్తారు, చేతనైనంత వరకు చేస్తారు. అది ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత. ఇంకా ఏంటంటే వినాయక చవితి పండగకి మిగతా పండుగలకి ఉన్న తేడా ఏంటంటే ప్రకృతితో అనుబంధం. స్వామివారితో ఎంత అనుబంధం ఉంటుందో ప్రకృతితో కూడా మానవుడికి అనుబంధాన్ని కలిగించేటువంటి విశిష్టమైనటువంటి పండగ వినాయక చతుర్థి. ఎందుకనంటే వినాయక చతుర్థి నాడు తప్పనిసరిగా 21 ఆకులు తీసుకురమ్మన్నాడు. 21 ఆకులు అంటే తనకి ఎందుకు పూజ చేయమన్నాడంటే ప్రకృతిలో ఇంత విశిష్టమైనటువంటి పత్రాలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, వీటి గురించి నువ్వు తెలుసుకొని అవి నాకు పూజ కింద సమర్పించు. తప్పనిసరిగా 21 ఆకులు మనకి స్వామివారికి పూజలో వినియోగపడుతున్నాయి కనుక ఏ పండక్కి లేనటువంటి ప్రత్యేకత, ప్రకృతితో తాదాత్మ్యం ఈ వినాయక చవితి నాడే మనకి లభిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి వినాయక చవితి యొక్క ప్రత్యేకత. గురుగారు, మరి వినాయక చవితి నాడే పాలవెల్లిని కట్టి దాని కింద వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు కదా, ఎందుకని? పాలవెల్లి దేనికి సంకేతం? బాగుందమ్మా. నిజానికి ఏ పండక్కి స్వామివారికి పైన పాలవెల్లి కట్టడం చాలా తక్కువ. కొంతమంది ఈ మధ్య అమ్మవారికి కూడా కడుతున్నారు. కానీ అది కేవలం వినాయక చతుర్థి రోజున మాత్రమే వినాయకుడికి కట్టడం తరతరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. అసలు పాలవెల్లి ఏమిటి? పాల యొక్క ప్రవాహం. ఇదేమిటి పాల యొక్క ప్రవాహం అంటున్నాం? అక్కడ ప్రవాహం ఏమీ లేదే, ఏదో కర్ర ముక్కలు తీసుకొచ్చేసేస్తున్నాం, ఒక పందిరిలాగా స్వామివారికి పైన పెడుతున్నాం. అలాగే పాలవెల్లికి ఏమేమి కడుతున్నాం? మనము పళ్ళు కడుతున్నాం. స్వామివారికి
ఏ పళ్ళు, వెలగపండు ఇష్టం అంటే ఇష్టము, లేకపోతే మొక్కజొన్న పొత్తులు అది ఇష్టము, ఈ పళ్ళు కడుతున్నాము, కాయలు కడుతున్నాము, ఇవి కదా మనం పాల వెల్లికి కడుతోంది. మరి పాల వెల్లి ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు చెప్పారు, నాయన ఇది పాల పుంత, ఇది పాల వెల్లి కాదు, పాల పుంతలోంచి ఏర్పడినటువంటి పదం నాయన ఇది పాల వెల్లి. అంటే ఆకాశంలో గనక మనం చూస్తే అనేక నక్షత్రాల యొక్క సమూహం పాల పుంత మాకు కనిపిస్తుంది. ఆ పాల పుంతకి ప్రతీక ఈ పాల వెల్లి. ఎందుకంటే శుక్లాం వరధరం విష్ణు, వినాయకుడికి మనం పూజ చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి శ్లోకం శుక్ల అంబరధరం. అంబరము అంటే ఆకాశం, ఆకాశాన్ని ధరించినటువంటి వాడు వినాయకుడు. కాబట్టి ఇదిగో నువ్వు ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి ఈ వినాయకుడు ఆకాశాన్ని ధరించినటువంటి వాడు అని తెలియచేయటానికి, ఈయన ఆకాశ స్వరూపుడు అని తెలియచేయటానికి, దానికి ప్రతీకాత్మకంగా ఆకాశంకి ఒక భాగమైనటువంటి ఆ పాల పుంతని పాల వెల్లిగా మనం పిలుచుకుంటూ స్వామివారికి పైన మనం కడుతున్నాం. ఈ పాల వెల్లి కట్టడంలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే పందిరి వేయటం ఒక ఆచారం తెలుగునాట అనాదిగా వస్తుంది. మరి ఇక్కడ శుభకార్యం జరుపుతున్నది అందరిలోకి చాలా పెద్ద దేవుడు, ఆదవ పూజ్య, మొట్టమొదట పూజించదగినటువంటి దేవుడు. ఆయనకి మరి కొండంత దేవుడు, ఆయనకి అంత పెద్ద పందిరి మనం వేయలేం. కాబట్టి చిన్నపాటి పందిరి మనం వేస్తూ ఆ చిన్నపాటి పందిరిలో ఎక్కడెక్కడి నుంచో ప్రకృతిలో మనం అందరం సేకరించుకొని వచ్చినటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రధానంగా గుండ్రటి ఫలాలు, గుండ్రటి కాయలు, అవి తీసుకొచ్చి పాల వెల్లిలో మనం కట్టాలి. అది కట్టడం కూడా ఎలాగంటే ఒక్కొక్కటి, ఇదిగో ఇది గ్రహాన్ని చూపిస్తుంది సుమా, ఇదిగో ఇది నక్షత్రాన్ని చూపిస్తుంది సుమా అని పిల్లలకి కూడా అర్థమయ్యేటట్లుగా ఆ పాల వెల్లి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనం పెద్దలు చేయటం కంటే కూడా పిల్లల్ని ఎక్కువ ఉత్సాహపరచాలి. పెద్దవాళ్ళ యొక్క సూచనలతోటి చెప్పి ఆ పిల్లలకి అప్పటి నుంచే ఆ ప్రకృతితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే దైవం పట్ల ఉన్నటువంటి భక్తిని పెంచుకోవటానికి ఈ పాల వెల్లిని చిన్నప్పటి నుంచే వాళ్ళు కట్టడం మనం నేర్పిస్తే అదొక ఉత్సాహంగా వాళ్ళందరికీ అనిపిస్తుంది. ఆ రకంగా పాల వెల్లిని ఈ వినాయక చవితి రోజున ఆకాశానికి గుర్తు కింద ప్రతీకాత్మకంగా ఏర్పరిచారు. అలాగే క్షీరసాగరాన్ని మదిస్తే ఎటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువులు లభించాయో, లక్ష్మీ మొదలైనటువంటివి లభించాయో, అలాగే వినాయకుడికి పైన ఈ పాల వెల్లి పెడితే మీకు కూడా జీవితంలో క్షీరసాగరం నుంచి లభించినటువంటివన్నీ కూడా మీకు కూడా లభిస్తాయి అని తెలియచేయటం ఇందులో ఉన్నటువంటి ప్రతీకాత్మకం. గురుగారు, మరి గణపతి పుట్టినరోజుకి చవితి తిథికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చతుర్థి వరదుడిగా గణపతిని ఎందుకు వ్యవహరిస్తారు? ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క తిథి ఆయనకి అనుబంధంలో ఉంటూ ఉంటుంది. స్వామివారికి చతుర్థి స్వామివారి యొక్క పుట్టినరోజు. తృతీయ రావచ్చుగా, పంచమి రావచ్చుగా, చతుర్థి నాడే వినాయక చతుర్థి అని పండగ మనం ఎందుకు జరుపుకుంటున్నాము? చతుర్థిని మన తెలుగులో చవితి అని అంటాం, మన తెలుగు తిథుల్లో. అనంటే స్వామివారు చతుర్భుజుడు. చతుర్భుజుడు అంటే 4 చేతులు కలిగినటువంటి వాడు. ఎక్కడుందయ్యా నీకు ప్రమాణం? 4 చేతులు ఉన్నాయి అంటున్నావు, ఎక్కడ? ఎందుకు లేదు? నువ్వు రోజు చదువుకునేటువంటి శ్లోకం ఉంది కదా, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. చతుర్భుజం అంటున్నావే, 4 భుజాలు ఉన్నటువంటి దేవుడు అని అంటున్నావే. కాబట్టి 4 భుజాలు ఉన్నటువంటి దేవుడు ఎవరు? వినాయకుడు. ఆ శ్లోకంలోనే నీకు ప్రమాణం చెప్తున్నాడు కదా. కాబట్టి 4 చేతులు ఉన్నవాడు కాబట్టి 4కి సంబంధించినటువంటి చతుర్థి నాడు పుట్టాడయ్యా అన్నారు పెద్దలు. ఇంతేనా? కాదు. చతుర్థి అంటే 4. 3 మాటలు చెప్పిన తర్వాత మన తెలుగు సంప్రదాయంలో ఇక 4వది ఖాయం. కాబట్టి వినాయకుడి పూజ చేసిన తర్వాత ఆ వినాయకుడి యొక్క స్వరూపం 4 భుజాలు కలిగినటువంటి వాడు చతుర్భుజుడు మన ఎదురుకుండా ఉన్నాడు. ఆయన దగ్గర ఇక తకరారు ఇంకేముండదు. నువ్వు చెప్పిన మాటకి 3 మాటలు అయిపోయాయి, ఈ 4వ మాటను నువ్వు తప్పనిసరిగా పాటించాలి సుమా అని చెప్పటానికి ఆ మహానుభావుడు గణేష చతుర్థి, వినాయక చతుర్థి కింద ఆయన
ఆవిర్భవించాడు. కాబట్టి ఆ చతుర్థి అనేది వినాయకుడికి సంబంధించి ఒక అంతర్భాగంగా మారింది. అది మనకి ప్రతీకాత్మకంగా మారుతోంది. అట్లాగే ఈ చతుర్థి రోజున స్వామివారికి 4 భుజాలు కలిగినటువంటి 4 చేతులు కలిగినటువంటి ఆ స్వామివారికి 4 చేతుల 2 చేతుల అంటాం మనం. 4 చేతుల అంటే భార్య భర్త, భర్త 2 చేతులు, భార్య 2 చేతులు. అంటే అప్పటిదాకా ఎడముఖం పెడముఖంగా మీరు ఉంటారేమో, కనీసం నా పూజ దగ్గరైనా మీ 4 చేతులు కలపండి. నేను చతుర్థి నాడు జన్మించాను, వినాయక చతుర్థి. ఈ రోజైనా మీరు మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇంతేనా? ఇంకోటి కూడా చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4 చతుర్విధ పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలు మీకు కావాలా? నన్ను కొలవండిరా. ఎందుకు కొలవాలి? చతుర్థి నాడు పుట్టానురా నేను, వినాయక చతుర్థి నాడు. చతుర్థి నాడు పుట్టినటువంటి నన్ను గనక మీరు ఈరోజు శ్రద్ధగా గనక పూజ చేస్తే మీకు ఆ 4 పురుషార్థాలని మీకు నేను అనుగ్రహిస్తానురా అని చెప్పటానికి వినాయక చతుర్థి ఏర్పడింది. ఇట్లా పెద్దవాళ్ళు చతుర్థికి వినాయకుడికి సంబంధించి అనేక విశేషాలు చెప్పారు. వాటిలో కొన్నిటిని మనం చెప్పుకున్నాం. గురుగారు, వినాయక చవితి రోజునే 21 పత్రాలతో గణపతిని ఎందుకు ఆరాధన చేస్తారు? ప్రకృతి స్వరూపుడైనటువంటి వినాయకుడికి ఈ పత్రాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ప్రకృతి, కృతి, సంస్కృతంలో 2 పదాలు. కృతి అంటే అదృష్టవంతుడు అని అర్థం. ప్రకృతి అంటే ప్రకృతిని ఎవడైతే చక్కగా చూడగలడో వాడే కృతి, వాడే అదృష్టవంతుడు. ఈ లోకంలో ప్రతి వాళ్ళం కూడా ప్రకృతి అంటే స్వభావము అని ఒక అర్థం ఉంది. ప్రకృతితో కనుక నువ్వు అనుబంధాన్ని పెంచుకుంటే నీ ప్రకృతి కూడా బాగుంటుంది. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని నువ్వు గనక అభిమానించటం మొదలు పెడితే నీ పట్ల దైవం కూడా అభిమానాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు చక్కటి మాట అన్నాడు, నీ అవసరాలని ప్రకృతి తీరుస్తుంది కానీ నీ కోరికలను తీర్చలేదు అని. ఆ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి నుంచి మనందరం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రకృతి నుంచి మనం స్వీకరించాలి. కానీ కోరికలు ఉన్నాయి చూడండి, విపరీతమైన కోరికలు కోరితే ప్రకృతి తీర్చలేదు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక మాచీపత్రం కానీ, అలాగే ఒక జిల్లేడు కానీ, ఒక రేగు కానీ, ఇలాంటి నరాల సంబంధమైనటువంటి వ్యాధుల్ని పోగొట్టేటువంటి ఆకులు, మానసిక వ్యాధుల్ని పోగొట్టేటువంటి ఆకులు, ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యల్ని పోగొట్టగలిగినటువంటి ఆకులు 21 ఉన్నాయిరా. ఈ 21 ఆకుల్లో ఒక్కొక్క ఆకు ఒక్కొక్క విశిష్టత కలిగిన, అంటే మిగతావి లేవా అండి? కేవలం 21 ఆకుల్లోనే ఇటువంటి గుణాలు ఉన్నాయంటే ఆ మాటకు వస్తే ఆయుర్వేదం వాళ్ళని ఎవరిని పలకరించినా అసలు ఉపయోగపడనటువంటి ఆకే లేదు పొమ్మంటాడు. ఏ ఆయుర్వేదం వాళ్ళని పలకరించినా ఈ ప్రకృతిలో ప్రతి ఆకుకి ఏదో ఒక ఉపయోగం ఉంది అంటాడు. కానీ అన్నిటినీ మనం అలా చూడలేం కాబట్టి అన్నిటిలోనూ 21 ఆకులు ఏవైతే ఉన్నాయో ఉపయోగం చేస్తున్నామో, మాచీపత్ర, బృహతిపత్ర అని ఇలాంటివి చెప్తున్నామో, ఈ 21 ఆకులు అనారోగ్య సమస్యల్ని బాగా పోగొడతాయి. అది అంతర్గతంగా మనం గమనించాలి. అంటే భక్తికి భక్తి, ముక్తికి ముక్తి, రక్తికి రక్తి అంటుంటారు చూడండి. ఆ రకంగా ఇటు స్వామివారికి అటు పూజ చేసినట్టు ఉంటుంది. అటు పూజ చేయటంలో అంతరార్థం పిల్లలకి మనం చెప్పాలి. ఇదిగోరా అబ్బాయి, ఈ ఆకుని పూజ చేస్తే ఇది, సైన్స్ ప్రకారం నువ్వు సైన్స్ చదువుకుంటున్నావు కదా, ఇదిగో ఈ ఆకు వల్ల ఇది, అందువల్ల స్వామివారికి చెప్తున్నావు అంటే స్వామి పేరు చెప్పుకొని ఈ విజ్ఞానాన్ని ఈరోజు మళ్ళీ మనం పునఃసమీక్షించుకుంటున్నాం అని చెప్పటం ప్రకృతిని ఆరాధించటం. ఇందాక నేను అభిమానించటం అన్నాను, ఇప్పుడు ఆరాధించటం అనే పదం చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని మనం ఆరాధిస్తాం. మన తల్లిని మనకి మేలు చేస్తుంది, మన తండ్రి మనకి మేలు చేస్తాడు, ఆరాధిస్తున్నాం. మరి వాళ్ళందరికంటే కూడా ప్రకృతి నీకు తాగటానికి నీళ్ళు ఇస్తోంది, ఆహారం ఇస్తోంది, చల్లదనం ఇస్తోంది. మరి ఇంతకంటే గొప్పది కదా ప్రకృతి. మనం వినాయకుడి యొక్క 2 శరీరాల్లో ప్రకృతి పురుషుడు అని చెప్పుకున్నాం. ప్రకృతి పార్వతీదేవి యొక్క స్వరూపంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ ప్రకృతిని మనం అందరం కూడా అభిమానించాలి, ఆరాధించాలి, గౌరవించాలి అనేటువంటి ఒక సదుద్దేశ్యంతో అన్నిటిలోనూ విశేషమైనటువంటి ఆరోగ్య విలువలు కలిగినటువంటి ఆ 21 ఆకుల్ని
ఏదో ఒక ఆకు ఇచ్చేసానంటే ఆయన ఏమనుకోడు. అసలు నువ్వు ఆకులు సమర్పించకపోయినా ఈ రోజులు అన్ని ఆకులు సమర్పించలేక ఏదో అక్షంతలు తీసుకొచ్చేసేసి కొంతమంది అక్కడ వేసేస్తున్నారు. లేదా 2-3 చెట్ల యొక్క ఆకుల్ని పట్టుకొచ్చేసేసి బృహతీ పత్రం సమర్పయామి అంటే అది బృహతీ పత్రమో కాదో తెలియకుండా ఆకుని వేసేస్తున్నారు. సరే, ఆయన ఏమనుకోడు. ఎందుకంటే ఆయన పాపం బోళాశంకరుడి యొక్క కొడుకు. ఆ బోళాశంకరుడు ఏ రకంగా చెంబుడు నీళ్లు పోస్తే ఏ రకంగా సంతోషిస్తాడో తండ్రి గుణాలు ఈయనకు కూడా ఉన్నాయి. భక్తి ప్రధానం. కానీ మన కోసం ఆ 21 ఆకులు ఏంటో తెలుసుకొని పూజ చేస్తే మనం యొక్క ఆ ప్రకృతి ప్రేమ పట్ల సంతోషించి అమ్మకి సిఫారసు చేస్తాడు. ఇదిగో ఇతనికి బాగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, ఇతని పట్ల అనుగ్రహం ఇంకా మనం చూపించవచ్చు అని. అందువల్ల 21 ఆకులు ఏమిటో తెలుసుకొని పూజ చేద్దాం. చక్కగా అనారోగ్యాన్ని మనందరం కూడా పోగొట్టుకుందాం. గురుగారు, వినాయక చవితి రోజు చందమామను చూడకూడదు అని చెప్తారు. ఒకవేళ చూస్తే వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ పూజ దగ్గర ఉన్నటువంటి అక్షింతలు శిరస్సున వేసుకోవాలి అని చెప్తారు కదా. ఈ అంశాన్ని తాత్వికంగా ఎలా సమన్వయం చేసుకోవాలి? వినాయక చవితి రోజున చక్కగా మనందరం కూడా సంప్రదాయానుసారంగా పూజ చేసుకుంటాం. కథ అందరికీ తెలిసిన కథ, ప్రతి సంవత్సరం చదువుతున్న కథే చదువుకుంటాం. చదివిన తర్వాత అక్షింతలు నెత్తి మీద వేసుకుంటారా అంటారు, వేసుకుంటాం. ఇక్కడ పిల్లవాడు మీలాగే ప్రశ్న అడుగుతాడు, ఏమిటి కథ చదివి అక్షింతలు వేసుకోవాలి, లేదా చంద్రుడిని చూస్తే ఏదో నీలాపలిందలు వస్తాయి అంటారు. దీనికి చంద్రుడికి సంబంధం ఏమిటి? మీరు చెప్పేదాని మధ్య ఏమైనా సైన్స్ ఏమైనా ఉందా అంటాడు. నీవు చెప్పినట్టే నేను ఎందుకు చెయ్యాలంటాడు. ఇదిగో నువ్వు ఎందుకు చెయ్యాలిరా అని మనం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? చంద్రుడు అనేటువంటి వాడు మనోకారకుడు. ఈ పెద్దలందరూ ఈ మాట చెప్పాలి. మనస్సుని ప్రేరేపించేటువంటి వాడు చంద్రుడు. ఎట్లా? ఇట్లా రా నాన్న అని చెప్పి, నీకు సొంత ఇల్లు కనుక ఉంటే, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే, ఆ పౌర్ణమి నాడో ఎప్పుడో వాడిని పైకి తీసుకెళ్ళి, ఒరే ఒక్కసారి ఇక్కడ అలా పడుకో, లేకపోతే అలా చూడు, నీకు ఇప్పుడు ఎలా ఉందిరా అని అడగాలి. ఆ పౌర్ణమి నాటి చల్లదనంది, అబ్బా ఎంత హాయిగా ఉంది తాతయ్య, ఎంత హాయిగా ఉంది నాన్న అంటాడు. మిగతా రోజుల్లో లేని హాయి ఆ చందమామని చూస్తుంటే ఎలా ఉందిరా అంటాడు. అబ్బా మిగతా రోజుల కంటే ఈరోజు చాలా బాగుందే, నాకు ఆ చందమామని అలాగే చూడాలనిపిస్తుంది. నీ మనస్సు ఎలా ఉందిరా? మిగతా రోజుల కంటే కూడా చాలా ఉత్సాహం కలుగుతోంది తాతయ్య. ఇది చంద్రుడు మనస్సుని ప్రేరేపిస్తాడు. మరి ఆ మనస్సుని ప్రేరేపించడం వరకు పర్వాలేదు. కళ్ళెం విడిచిపెట్టిన గుర్రంలాగా మనస్సు పరుగులిడుతుంటుంది. ఈ కళ్ళెం విడిచిన గుర్రానికి ఒక కళ్ళెం వెయ్యాలి. ఆ కళ్ళెమే అక్షింతలు. మళ్ళీ అర్థం కాలేదు. చంద్రుడు అన్నావు, మనస్సు కారకుడు అన్నావు, అర్థమైంది. కళ్ళెం అంటున్నావు ఏమిటి అక్షింతలంటే, మనస్సు ఎలా పడితే అలా తిరుగుతుంది నాయన. ఆ తిరిగే మనస్సుని ఒక కంట్రోల్ పెట్టి సరి అయినటువంటి రహదారిలో నడిపించాలి అని అంటే వినాయకుడి ధ్యానం మనం చెయ్యాలి. వినాయకుడి ధ్యానం అంటే వినాయకుడి కథ వినటమే, కథాకృతే. ఎందుకంటే కావ్యమే. ఇప్పుడు మహాభారతం అన్నా వ్యాసుడన్నా ఇద్దరి మధ్య తేడా లేదు. మహాభారతానికి పూజ చేస్తే వ్యాస భగవానుడికి పూజ చేసినట్టే. అలాగే వినాయక వ్రత కథ వింటే వినాయకుడికి పూజ చేసినట్టే. కాబట్టి మనస్సు రకరకాల అడ్డదారులు తొక్కాలనుకుంటుంది, అటు పరిగెత్తాలనుకుంటుంది, ఇటు పరిగెత్తాలనుకుంటుంది. మనస్సుని ప్రేరేపిస్తుంటాడు చంద్రుడు. అలా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తనీయకుండా, ఇదిగో నేను అక్షింతలు అనేటువంటి ఈ కథ విన్న తర్వాత ఉన్నటువంటి ఆ శరీరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నా. ఓ మనస్సా, ఓ చంద్రమా, నా మనస్సుని ఇష్టం వచ్చినట్టు తిప్పకు, అందువల్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పటానికి ఆ అక్షింతలు నెత్తి మీద వేసుకోమన్నారు. ఇది అక్షింతలు నెత్తి మీద వేసుకోవటం లోపల ఉన్నటువంటి అంతరార్థం. ఇది తాత్వికంగా మనం ఆలోచించాలి. జ్యోతిష్ శాస్త్రం కూడా ఇంకో మాట చెప్తోంది. ఈ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే విపరీతమైనటువంటి హేతువులు మనకి సంభవిస్తాయని చెప్తోంది జ్యోతిష్ శాస్త్రం కూడా. అందువల్ల తాత్వికంగా అది జ్యోతిష్ శాస్త్రపరంగా ఇది. గురుగారు, ప్రతినిత్యం మనం ఇంట్లో చేసుకునేటువంటి గణపతి పూజకి, అలాగే వినాయక చవితి రోజు ఆరాధన చేసుకునే ఈ గణపతి పూజకి ఏమైనా తేడా ఉందంటారా? రోజు ఇంట్లో తినే భోజనానికి, ఏదైనా పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళి తినేటువంటి భోజనానికి తేడా ఉందా? ఎవరిని అడిగినా ఉంటుంది, ఉంది అంటారు. మరి అక్కడ తేడా ఉన్నప్పుడు ఇక్కడ కూడా తేడా ఉంది. రోజు ఉండేటువంటి వినాయకుడే, మన ఇంట్లో ఉండేటువంటి వాడే. నిత్య పూజ, అందరికీ నమస్కారం పెడతాం, ఈయనకు కూడా ఒక నమస్కారం పెడతాం.
ప్రత్యేకంగా నువ్వు రోజు వినాయకుడికి ఏం పెట్టవు. లేదు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో గణాపత్యం ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆ గణాపత్య పూజ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటారు. బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది సుముఖశ్చే కదంతశ్చ అని చెప్పి శ్లోకం చెప్పుకొని ఆ గణపతి పూజ చేసుకొని మనసులో బయటికి వెళ్తారు. అయ్యా నాకు ఎటువంటి కష్టాలు రానియకుండా చూడు అని చెప్పి. ఇది నిత్య పూజ. నిత్య పూజ అనేది ప్రత్యేకంగా వినాయకుడి మీద మన మనస్సుని పూర్తిగా కేంద్రీకరించు. కానీ ఈ నైమిత్తిక పూజ, వినాయకుడి పుట్టినరోజు, ఈ వినాయక చతుర్థి ఏదైతే ఉందో అది నైమిత్తిక పూజ. కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా వినాయకుడి మీద మన మనస్సుని పూర్తిగా కేంద్రీకరిస్తాం. అది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు లోకంలో సాధారణంగా ప్రేమికులు ఒక మాట అంటుంటారు, నా నిండు మనస్సు నీకు ఇచ్చాను అని. అరమనస్సు పావు మనస్సు ఇచ్చాను అనరు. నిండు మనస్సు అంటే నా మనస్సు పూర్ణంగా సంపూర్ణంగా నీకు అర్పించాను అంటారు. అలా మన మనస్సుని సంపూర్ణంగా అర్పించే రోజు వినాయక చతుర్థి. అంటే స్వామి నువ్వు తప్పించి నాకు ఇంకొకటి ఏమీ లేదు, నువ్వే నాకు దిక్కు, నాహం కర్త అని చెప్పి ఏ రకంగా అనుకుంటాం, అన్నిటికీ నువ్వే కర్తవి, నేనేం కర్తని కాదు అని సంపూర్ణంగా మన మనస్సుని స్వామివారి పాదాల దగ్గర ఉంచేది వినాయక చతుర్థి నాడు మనం చేసేటువంటి పూజ. కానీ మిగతా రోజుల్లో మాత్రం కేవలం ఏదో తాత్కాలికంగా అలా పూజ చేసుకుంటూ వెళ్తాం. అది ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా. అందువల్ల రెండిటి మధ్య రెండు పూజలు ఒకటే, కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఒకటి బాగా చక్కటి భోజనం, ఒకటి ఏదో అరకొరగా ఉన్నటువంటి భోజనం. మొదటిది బాగా తృప్తిని, చాలా హాయిని మనకు కలిగిస్తుంది నిండు భోజనం, ఇది కలిగిస్తుంది కానీ అంత కలిగించదు. గురుగారు, వినాయక చవితి నాడు గణపతిని దూర్వాయుగ్మ పూజ పేరిట గరికతోటి పూజించడంలో ఆంతర్యం ఏమిటి? సో దూర్వాయుగ్మం ఎందుకు? దూర్వా అంటే గరిక, యుగ్మము అంటే రెండు గరికలతోటి. ఎందుకంటే మిగతా ఆకులు దొరికినా దొరకకపోయినా గడ్డి దొరుకుతుంది కదా, గడ్డి పరక, అవి చాలా ఇష్టం ఈయనకి. ఎక్కడన్నా ఏ దేవుడికన్నా ఉందండి అసలు గడ్డి పరకలు తీసుకొస్తే ఇష్టపడేటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా? కేవలం వినాయకుడు ఒక్కడే. ఏ పాటివి నువ్వు అని చెప్పి అనుకునేటువంటి గడ్డి, ఆ గడ్డిని స్వామి నాకు చాలా ఇష్టం అంటున్నాడు. మరి ఒక్క గడ్డి పరక నాకు ఇష్టం కాదంటాడు. మళ్ళీ అదేంటి విచిత్రం, వినాయకుడి పూజలో మనం వాడేటువంటి సంఖ్యలకు చాలా విచిత్రంగా ఉంటాయి. 3 గడ్డి పరకలు ఒకసారి పెట్టద్దు అంటాడు. దూర్వాయుగ్మం, ఆ దూర్వాయుగ్మ పూజ చేసేటప్పుడు ప్రతి మంత్రం చదివేటప్పుడు 2 గడ్డి పరకలు స్వామివారి మీద పెట్టాలి, ఒక్క గడ్డి పరకని పెట్టకూడదు. ఇదెందుకయ్యా? ఒక గడ్డి పరక పెడతానంటే స్వామి హర్షించట. ఒక్కొక్క మంత్రం మనం చదువుతూ ఒక్కొక్కసారి అంటే అంతకు ముందే మనం పిల్లలకి చెప్పాలి, నాయన ఈ 2 గడ్డి పరకలు చొప్పున ఇలా పక్కకి తీసి పెట్టండి. ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నమః అన్నప్పుడు ఈ 2 గడ్డి పరకలు స్వామివారి దగ్గర ఉంచండి అని చెప్పాలి. 2 ఎందుకు? దూర్వాయుగ్మ పూజ, 2 గడ్డి పరకలతోటి పూజ అంటే సుఖము దుఃఖము, రాత్రి పగలు, ఇట్లా జంట పదాలు మనందరికీ తెలుసు, ద్వంద్వాలు ఇవన్నీ మనకి తెలుసు. ఈ ద్వంద్వాలన్నీ కూడా నేనే, 2 గడ్డి పరకలు, ఈ సుఖము దుఃఖము ఈ 2 కూడా అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు స్వామి. నాకు సుఖం కలిగిస్తావా, సుఖంలో కూడా నేను విర్రవీగకుండా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయి నువ్వు నాకు కలిగించు. దుఃఖం కలిగిస్తావా, అది నువ్వు కలిగించేది కాదు, నా జన్మల నుంచి నేను చేసుకున్నది అనుసరించి వస్తుంది. ఆ దుఃఖంలో కూడా నన్ను నిలబడేటట్టు చెయ్యి. ఏదో తక్కువపాటి దుఃఖం ఇచ్చి నన్ను నిలబడేటట్టు చెయ్యి, కుంగిపోయేటట్టు చెయ్యకు. ఆ రకంగా చెప్పడానికి సుఖము దుఃఖము, ఈ చీకటి రాత్రి, కష్టము సుఖము, ఈ రెండిట్లోనూ స్వామి నువ్వు నాకు అండగా ఉండు అని చెప్పటానికి, ఆ రెండిట్లోనూ నాకు అండగా ఉండే దేవుడివి నువ్వే అని చెప్పటానికి ఇదిగో ఈ 2 గడ్డి పరకలు దూర్వా యుగ్మము నీకు నేను సమర్పిస్తున్నాను. ఇదిరా మీరు నాకు ఆ భావనతో సమర్పించండి. స్వామి నువ్వే ఉన్నావు ఈ ద్వంద్వాల్లో మమ్మల్ని కాపాడటానికి అని చెప్పడానికి మనస్సులో ఆ భావాన్ని ఉంచుకుంటూ ఈ దూర్వాయుగ్మం గనక ఇస్తే నేను చాలా సంతోషిస్తాను, మీ కోరికల్ని నేను నెరవేరుస్తాను. ఇంకా అంటే వీడు చాలా తేలికవాడు అని చెప్పి లోకంలో ఎవరిని తిరస్కరించకు. కవిగారు అన్నారు,
గడ్డి పరక అని చెప్పి తేలిగ్గా తిరస్కరించకు. ఆ గడ్డి పరకే ఉన్నతోన్నతమైనటువంటి వినాయకుడికి చాలా ఇష్టమైంది. కాబట్టి ఎవరిని కూడా నువ్వు తేలిగ్గా తీసిపడేయద్ది ఈ లోకంలో అనేటువంటి గొప్ప సందేశం ఈ దూర్వా యుగ్మ పూజ మన సంస్కృతి మనకి తెలియజేస్తుంది. అందుకే మన సంస్కృతి అంత గొప్పది. గురుగారు, ఇవాళ వినాయక చవితి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.